బిందివ్వండి. ఏమిటి వీడు 600 పై చదువులు చదివి ఏ ఐఏఎస్ ఐపీఎస్ అవుతానని ఆవేశంలో అంటున్నాడు అనుకున్నాను, కానీ ఇలా మొండి పట్టు పడతాడనుకోలేదు. వాడు మొండి పట్టు ఎవరిని సాధించాలని కాదు, సరస్వతి కటాక్షం ఉన్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం తోడుండాలని వాడు చేస్తున్న తపస్సు. పై చదువులకి ఇలా డబ్బు పోగు చేసుకుంటున్నావా ఆనంద్? మీకు తోచిన సహాయం చేయండి. రా. చూశావా అమ్మా, ఒక నిరుపేద కడుపున పుట్టిన పాపానికి వాడు అనుభవిస్తున్న మానసిక వేదన. మీరు డబ్బులో నిరుపేద కావచ్చు, విద్యలో మీరు చాలా ధనవంతులు. నిజమేనమ్మా, కడుపు నిండా చదువు ఉంది, గంపెడు సంతానం కూడా ఉంది. కానీ వీళ్ళు తినడానికి తిండే పెట్టమా, పై చదువులకి పంపించమా. ఇప్పటి వరకు అన్నిట్లోనూ ఫస్ట్ ర్యాంక్. డాక్టర్ రామానుజం గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఒక్కటే ఒక్క అవయోగం, ఈ అర్చకుడు కడుపున పుట్టడం. పైగా అక్కర కులం కదమ్మా. మీరు దేవుడి మనిషి, అందుకే ఈ మనుషులకి ఈర్ష. అనంత్ని నేను చదివిస్తాను. ఇక్కడే కాదు, అమెరికా కూడా పంపిస్తాను. ఐ మేక్ యు అ గ్రేట్ ఆఫీసర్. సరేనా? ఓకే. ఈ దేవాలయం మీద అనుకున్నానే కానీ ఇక్కడున్న దేవత మీరు అనుకోలేదమ్మా. చిరంజీవ. థ్యాంక్ యూ. మరి నా అర్చన? ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాకినే నమో వయం వై శ్రవణాయ గుణ్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాకినే నమో వయం వై శ్రవణాయ గుణ్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఈ కాలేజ్లో బయాలజీ బాగా చెప్తారట. అవునే. ఏంటమ్మా, జూనియర్స్ సీనియర్స్ కి నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకోని తెలీదా? రండి, గురుగారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుందరు. అదేమిటి ర్యాగింగ్ అంటే ఇదేనా? తర్వాత చెప్తాను. ఆ వెధవ ఎస్పీ కొడుకు, వాడు ఎంతకైనా తెగిస్తాడు. రండమ్మా, గురుగారికి నమస్కారం చేసుకోండి. రండి. నమస్తే. శీఘ్రమేవ శోభన ప్రాప్తిరస్తు. ఇందులో ఒక చీటి తీయమ్మ లారదత్త. ఇందులో ఏముందో అది చేయాలన్నమాట, అది షరతు. ఇందులో ఏముందో ఒకసారి గట్టిగా చదవరా. నీ బ్రా కావాలి. చోలీ కే పీछे क्या है, चोली के पीछे, चुनरी के नीचे क्या है, चुनरी के नीचे, चोली के. No, it's not like that. We'll continue. Okay. ఏంటంటే ఇలా పంచలాగుతారు? స్టూడెంట్స్ అయ్యండి ఇలా ఇండిసెంట్ గా బిహేవ్ చేయకూడదండి. వదలండి. జూనియర్స్ ఇలా ఇన్సల్ట్ చేయకూడదండి. వదలండి. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ తో ఇలా ఇండిసెంట్ గా బిహేవ్ చేయకూడదండి. నేను డీసెంట్ గా బిహేవ్ చేస్తాను. అయినా రే, వీడి విరాట పర్వంలో బృహన్నలా లేడు. అవును చూడు, బృహన్నలా అనుకున్నట్టే చేస్తాం. నన్ను వదిలేసేయండి సార్, ప్లీజ్ సార్. నేను చాలా పేద విద్యార్థిని సార్. నేను చాలా కష్టపడి చదువుకోవడానికి వచ్చాను సార్, ప్లీజ్ సార్. అచ్చం ఆడపిల్లనే ఉన్నాడు. గుడ్. క్యాంటీన్కి వెళ్ళి ఆల్రెడీ తీసుకురా.
నా మాట వినరా, వెళ్ళిపోదాం, తర్వాత చూసుకుందాం రా. ఏమండి? 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 మన అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారట. నారాయణ నారాయణ. యాంటీ ర్యాగింగ్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్, ARROW. ఇది ఒక స్త్రీల ఉద్యమం, ఏ మిషన్. వారు ఎంచుకున్న చిహ్నం యారో, బాణం. ఇది ఎవ్వరినీ హతమార్చడానికి కాదు, వక్రించిన పాశ్చాత్య నాగరికతపు మగత నిద్ర నుంచి యువతరాన్ని గుచ్చి లేపటానికి, మన సంస్కృతి ఏమిటో తెలియపరచడానికి. మహర్షులను, మహాత్ములను, శాస్త్రవేత్తలను, సంఘ సంస్కర్తలను అందించిన భాండారాలు మన విద్యాలయాలు. అలాంటిది ర్యాగింగ్ వికృత కేళిలో ప్రేమోన్మాదుల రాక్షస క్రీడలతో రక్తసిక్తమైపోతున్నాయి మన విద్యాలయాలు. ఆ ఆవేదనతో జరుగుతున్న సంఘటనలపై అవగాహన కల్పించి యువతను, వారిని కన్నవారిని జాగృతం చేయటమే ఈనాటి నృత్య రూపకం యొక్క ప్రధాన లక్ష్యం. కోరిమి చాలమ్మా ఓ భూమాత, భరించవద్దమ్మా ఇక పాపాత్ముల మోత. బాబు గారు అమ్మాయి గారి మీద ఎస్పీ గారు అబ్బాయి యాసిడ్ పోసాడట. రాజు రా. చాలా కాన్సన్ట్రేటెడ్ యాక్సిడెంట్ వల్ల బర్న్స్ బాగా సివియర్ గానే ఉంది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఏం పర్వాలేదురా, డాక్టర్ భట్నాగర్ ఈస్ పర్సనల్ అటెండింగ్. అమ్మాయిని ఒకసారి చూడొచ్చా? సారీ, నాట్ అలౌడ్. నువ్వు ఇంటికి వెళ్ళు, ఎప్పటికప్పుడు పొజిషన్ నేను చెప్తూ ఉంటా కదా, ప్లీజ్. అవునరా, నువ్వు వెళ్ళు, నేను ఉంటాగా. నువ్వు వెళ్ళరా, నేను ఉన్నాగా. సింధుకి ఏమైనా జరిగిందంటే ఏం జరగదు, నువ్వు వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళు. నగరంలో ఉన్నట్టుండి విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త, కళారాధకులు అయిన శివానందమూర్తి గారి మనవరాలు కుమారి సింధు ఒక తీవ్ర యాసిడ్ దాడికి గురై ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలుస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ పరాంకుశం గారు ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. డాక్టర్ గారు, ప్రస్తుతం సింధు పరిస్థితి ఎలా ఉందంటారు? ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. ఇప్పుడేం చెప్పలేము. షీఈస్ కెప్ట్ అండర్ కాన్స్టెంట్ అబ్జర్వేషన్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎస్పీ కొడుకు కిరాతకుడు, హంతకుడు, రాక్షసుని వెంటనే ఉరి తీయాలి, వెంటనే ఉరి తీయాలి, ఎస్పీని వెంటనే భద్రం చేయాలి. సార్, బయట పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది సార్. ఈ యాసిడ్ ఘటనలో మన బాబు గారు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిన విషయం లైవ్ గా టీవీ మీడియా ద్వారా అందరికీ పబ్లిక్ అయిపోయింది. అందువల్ల మేము ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నాం సార్. 'సింధు యాసిడ్ దాడి మరో మలుపు తీసుకుంది. ఈ దుస్సంఘటనకి కారకుడైన ఎస్పీ సూర్య గారి కుమారుడు రాకేష్ ని కన్న తండ్రే శిక్ష విధించారు. ఈ ఉదయం 8:25 ఆయన రాకేష్ ని రివాల్వర్ తో హతమార్చారు. నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న కుమారి సింధు గంటం గడిచి బయటపడాలని ఆమె సన్నిహితులు, సహాధ్యాయునులు పూజలు చేస్తున్నారు. హాస్పిటల్ వారు విడుదల చేసిన బులెటిన్ వివరాలు తెలుసుకుందాం. కుమారి సింధు ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఆమె చాలా వీక్ గా ఉన్నారు.
జనరల్ పారామీటర్స్ కూడా బాగా డ్రాప్ అవుతున్నాయి. పొజిషన్ ఈజ్ వెరీ క్రిటికల్. సాయంకాలం 6 గంటల బులెటిన్లో మరిన్ని వివరాలు అందజేస్తాం. తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా ఉన్నప్పుడే నన్ను ఒక్కసారి చూడనివరా ప్లీజ్. అమ్మాయి ఎవరిని చూడటానికి ఇష్టపడటం లేదురా. ఏం చేయను? నేనేం చెప్పరా. ఈ తాతయ్య బతిమాలుతున్నాడని చెప్పు, ఏడుస్తున్నానని చెప్పరా. అమ్మా సింధు, అమ్మా ఒక్కసారి తాతయ్య నిన్ను చూడాలంటున్నాడు. రమ్మన్నా. స్థానిక కళాశాలలో ర్యాగింగ్కు గురైన శ్రీభాష్యం అనంతాచారి అనే విద్యార్థి మానసికంగా విపరీతమైన షాక్కి గురయ్యారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే వైద్యుల సమాచారం మేరకు అతను మామూలు మనిషి అయ్యే అవకాశం లేనట్లే అనుకుంటున్నారు. నర్సులు వాళ్ళు చెప్పుకుంటున్నది వింటుంటే అమ్మాయి గారు మనకి దగ్గరేమనిపిస్తోంది బాబు. వీర్రాజు గారు, సింధు చాలా అనీజీగా ఉంది, ఏదో చెప్పాలనుకుంటుంది. ప్లీజ్ కమ్. అమ్మా సింధు, అమ్మా సింధు, సింధు ఏంటమ్మా, ఏమైందమ్మా? చెప్పమ్మా. తాతయ్యనా? మరి అమ్మా అనంతం